మనం ఇతరుల గురించి ఎంత చెడుగా ఆలోచించినా కూడా ఇతరులకి చెడు జరగదు. వాళ్ళ భాగ్యము పాడవ్వదు. కానీ ఇతరుల గురించి చేసే చెడు ఆలోచనలు మన భాగ్యాన్ని పాడు చేస్తాయి. ఎందుకంటే మనం చేసే ప్రతి ఆలోచన మన ట్రాన్సాక్షన్‌లోకెళ్తుంది. మనకి కర్మల ఖాతా తయారవుతుంది. అంతేకాని మనం ఇతరుల గురించి ఎంత చెడుగా ఆలోచించినా కూడా ఇతరుల కర్మల ఖాతాలోకి వెళ్ళదు. వాళ్ళు చేసే కర్మలు వాళ్ళ ట్రాన్సాక్షన్‌లో ఉంటాయి. మనం చేసే కర్మలు మన ట్రాన్సాక్షన్‌లో ఉంటాయి. అందుకే ఎప్పుడైనా మనకేదైనా చెడు ఎదురైనప్పుడు మనం ఏమంటాం? అయ్యో! ఏం చెయ్యాలి? నా భాగ్యము ఇలా ఉందని అంటాం. నా భాగ్యము అంటాం. అంతేకాని ఇతరులు మన అదృష్టాన్ని, భాగ్యాన్ని పాడు చేయలేరు. ఇతరులు మన గురించి ఎంత చెడుగా ఆలోచించినప్పటికీ దానికి బదులుగా మనం వాళ్ళ గురించి చేసే ప్రతి ఆలోచన, కర్మ మన భాగ్యాన్ని క్రియేట్ చేస్తాయి. కాబట్టి మన భాగ్యాన్ని మంచిగా చేసుకోవడం, పాడు చేసుకోవడం కేవలం మన చేతుల్లోనే ఉంటుంది. ఇతరుల చేతుల్లో కాదు.